పలు వసంతాలకు, మధుర భావాల విరుల పలు వసంతాలకు స్వాగతం. మా ఇంట్లో ఉన్న పప్పు ఉసిరి చెట్టు ఈసారి కాయలు బాగా వచ్చాయి. లాస్ట్ టైం కొన్ని వచ్చాయి, ఈసారి కొమ్మల వెంట చాలా కాయలు పడ్డాయి. ఈరోజు ఈ ఉసిరి చెట్టు కాయలు తెంపుతున్నాను. ఈ దృశ్యాలు ఈ వీడియోలో ఈరోజు. అలాగే అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభాలు జరగాలని, ప్రపంచం శాంతి సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా చిన్న తోట ఇలా ఉంది. మా పక్కన నైబర్స్ వాళ్ళ ఇంటి పైన ఉండి ఇది అందింది. సక్సెస్. గట్టిగా ఒప్పేసి గట్టిగా మళ్ళీ వస్తాయి కొమ్మలు, కానీ మనకు బాధ అనిపిస్తుంది. మంచిగానే పడ్డాయి అక్కడక్కడ దూరంగా, మనకు అందట్లే. పెద్దగా పెట్టుకోండి. దేశవాళీ ఇది మంచి టేస్ట్. మంచి స్కూల్ పెట్టేటప్పుడు 4-5 తీసుకెళ్ళి తిను, సి విటమిన్ వస్తుంది, బోన్స్ మంచిగా బలంగా అవుతాయి. మా పెరట్లో పండినవి దేశవాళీ ఉసిరి అంటారేమో. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. తీయగా స్వీట్గా బాగుంటాయి. పుల్లగా తీయగా ఇవి కదిలిస్తే ఇవి కాసే విధానం చాలా నచ్చుతుంది నాకు. మంచిగా రాసి పోసినట్టు అందుకే లక్ష్మీప్రదం అంటారేమో ఉసిరికాయలు. ఇలా గుత్తులుగా ఎంత బాగుంది, ముద్దుగా అనిపిస్తుంది. అసలు తెంపడానికి అదే తెంపమేలే, అవి రాలిపోతున్నాయిలే అన్నట్టుంది. అవి ఇక మీరు తెంపినా తెంపకపోయినా అవి రాలుతూనే ఉంటాయి. ఇక రాలిన కొద్దీ తీసుకున్నాం. తొందరగా కచ్చగా ఉన్నాయి. అవును, నువ్వు అన్నట్టు అవే తెంపాలి. ఇలా కూడా కొన్ని పండ్లైనా గవి బాగా పండ్లైనా ఇంకా అంటే పైన పెరుగుతా అంటే పైనకి వస్తా ఉంటది. ఈ గచ్చులు ఇవి అవే కావచ్చు. అట్లనే పువ్వు వచ్చింది. ఇక అదే పువ్వు అదే కాత. ఇంకా అన్నయ్య ఇంట్లో నుండి ఇక్కడ బాగుండే పువ్వు అప్పట్లో, అది వచ్చేసి 2 years బ్యాక్. ఇంకా పెరుగుతా ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి. స్టార్టింగ్ అక్కడ కాసినాయి కదా, కొంచెం కొమ్మకో ఏదో కాసినాయి. ఇక అంతే కాయేదో కావచ్చు అని అనుకున్నాను. ఫస్ట్ టైం, లాస్ట్ ఇయర్ది ఫస్ట్ టైం కాత. తర్వాత ఇట్లా కాస్తాయి తెలుసు నాకు. మామిడికాయలు ఫస్ట్ టైం.